ఒకరోజు దైవ సేవకురాలు మధ్యాహ్నం డ్యూటీ కంప్లీట్ చేసుకొని వస్తుండగా చెట్టు క్రింద ఒక సహోదరి కూర్చొని ఉన్నది. ఆమె శరీరం అంతా కూడా అమ్ముకొని వ్యభిచారానికి బానిస అయిపోయిన స్థితిలో చివరికి పాయిజన్ బాటిల్ తాగి చనిపోవాలని చింపిరి జుట్టుతో చెట్టు క్రింద కూర్చొని ఉన్నది. అప్పుడు దైవ సేవకురాలు డ్యూటీ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆమెను ఒక్కసారి పలకరించావా అన్నాడు. చప్పట్లు కొట్టండి. అప్పుడు దైవ సేవకురాలు అన్నది, యేసయ్యా ఆమెను పలకరిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అంటే, లేదు బిడ్డ, నా ప్రేమ నిజంగా నీలో ఉంటే వెళ్ళి పలకరించవా అన్నాడు. దైవ సేవకురాలు వెళ్ళి ఆమెను పలకరించింది. అప్పుడు దైవ సేవకురాలు అన్నది, ఇదిగో నీ శరీరం అంతా కూడా అమ్ముకున్నావు, నీ జీవితం అంతా పాడు చేసుకున్నావు, నీ సాక్ష్యం అంతా కోల్పోయినావు, కానీ ఒక ప్రేమ కలిగిన స్నేహితుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి. అనగానే ఆమె అన్నది, అమ్మా నాతో ఎవ్వరు స్నేహం చేయరమ్మా, అందరూ నన్ను వాడుకొని విడిచిపెట్టినారు అని ఏడుస్తుంటే ఆమెను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు స్నానం చేపించి మంచి బట్టలేసి భోజనం పట్టి ఆ మంచి స్నేహితుని గురించి పరిచయం చేసినాం. ఆ స్నేహితుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎప్పుడైతే ఆ స్నేహితుడు ఆమెకు పరిచయం అయినాడో ఆ పాత జీవితం అంతా గుడ్ బై చెప్పింది, ఒక క్రొత్త జీవితం ప్రారంభించింది, బాప్తిజం తీసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి దైవ సేవకుడు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడండి. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా! ఒక మంచి దైవ సేవకుడు అర్థం చేసుకున్నాడండి. ఆ దైవ సేవకుడు ఈమె కండిషన్ ఇది, తర్వాత నీకు తెలిసి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అయ్యగారు పాస్టర్ గారు అంటే, లేదమ్మా నా ప్రేమ యేసయ్య ప్రేమ నాలో ఉన్నది, నేను ఆమెనే వివాహం చేసుకుంటానని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు దైవ సేవకురాలు. ఎంత గొప్ప ప్రేమ ఇస్తుంది! ఈరోజు గొప్ప సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్నది. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ మనకి అర్థం కాదు నాన్న. మనకి యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమనో. ఎక్కడనో వెలివేయబడిన అబ్రహాము కుటుంబమట యేసయ్యకి కావాలట. ఈరోజు వెలివేయబడి అపహాసించబడి తృణీకరింపబడిన భయంకరమైన అలవాట్లకి బానిస అయిపోయిన నీవు అట యేసుక్రీస్తు ప్రభువుకి కావాలట. హల్లెలూయా! ఎప్పుడైతే అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినాడో దేవుడు అబ్రహామును క్రమక్రమంగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. కానీ అబ్రహాముకు సంతానం లేదు, వయస్సు అయిపోతున్నది, ఇంకా అబ్రహాముకి సంతానం లేదు. చివరికి ఒకానొక దినమున అబ్రహాం అంటున్నాడు, తండ్రి ఇక నా వయస్సు ఉడికిపోతున్నది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నా, నాకంటూ వారసులు లేరు, ఇక ఇతనే ఈ చిన్న కుమారుడు నా వారసుడు అవుతాడేమో అని ఆ యొక్క దాసుని చూస్తూ అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాముతో ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవాలి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, ఆమేన్, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించినని అతనితో చెప్పెను. హల్లెలూయా! చూడండి, అబ్రహాము పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో ఆ ఎల్ షదాయ్ అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎల్ అనే మాటకి అర్థం దేవుడు, షదాయ్ అనే మాటకి అర్థం సహాయము చేసే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. 12వ అధ్యాయంలో ప్రారంభించబడిన అబ్రహాము యొక్క యాత్ర దేవునితో కొనసాగించబడుతూ ఉన్నది. కానీ అబ్రహాము జీవితంలో ఎల్ షదాయ్ ఎప్పుడు ప్రత్యక్షమైనాడు అంటే 17వ అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవుని బిడ్డలారా. 17వ అధ్యాయం వచ్చేదాకా కూడా అబ్రహాముకి ఎల్ షదాయ్ ప్రత్యక్షం కాలే. ఈ రాత్రి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావో లేదో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తుని అంగీకరించి నువ్వు ముందుకు సాగిపోతున్నావు. నీ కుటుంబంలో పోరాటాలున్నాయి,
నీ కుటుంబంలో వ్యతిరేకతలున్నాయి, నీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లున్నాయి, అనేక మార్గాలు ఎన్నుకొని అలసిపోయిన స్థితిలో దేవుడు నాకు ఏమీ కూడా సహాయం చేయటం లేదు, నా పిల్లల వివాహాలు జరగటం లే, నా పిల్లల వయస్సు అయిపోతున్నది, నా పిల్లల వివాహాలు జరగటంలే, నా శరీరము బలహీనం అయిపోతున్నది, నాకు ఇంకా స్వస్థత జరగటంలే, నా బిడ్డలు ఇంకా సెటిల్ కావటంలే, నా కుటుంబ సమస్యలు ఇంకా పోవటంలే, నా అప్పులు ఇంకా పోవటం లేదు అని చాలా సార్లు నువ్వు దేవుణ్ణి ప్రశ్నించినావు. కానీ అబ్రహాం యొక్క యాత్ర 12వ అధ్యాయంలో ప్రారంభించబడిన ఆ యాత్ర 17వ అధ్యాయంలో నిజంగా ఎల్ షదాయ్ ప్రత్యక్షమైనాడు. ఆమేన్. ఎల్ షదాయ్ ఎప్పుడు ప్రత్యక్షమైనాడు అంటే 17వ అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు. ఎందుకు 17వ అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు? 13వ అధ్యాయంలో ప్రత్యక్షం కావచ్చు కదా, 15వ అధ్యాయంలో ప్రత్యక్షం కావచ్చు కదా, కానీ ఎందుకు 17వ అధ్యాయం దాకా ఎల్ షదాయ్ మరుగుపరచబడి ఉన్నాడు? ఈ రోజు నీ కుటుంబంలో ఎల్ షదాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు నీ కుటుంబంలో మరుగుపరచబడి ఉన్నాడు. ప్రార్థనలు చేస్తున్నావు, ప్రార్థనలు చేయించుకుంటున్నావు, అనేక ప్రయత్నిస్తున్నావు, ఈ డాక్టర్స్ దగ్గరికి ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నావు, కానీ నీ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్స్ లేవు. నీ కుటుంబంలో ఎల్ షదాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు మరుగుపరచబడి ఉన్నాడు. కారణం ఎందుకు అబ్రహాము జీవితంలో ఎల్ షదాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు 17వ అధ్యాయం దాకా మరుగుపరచబడి ఉన్నాడు అంటే, ఎల్ షదాయ్ ఎప్పుడు బట్టబయలవుతాడు అంటే అబ్రహాము శరీరం అంతా కూడా క్షీణించిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము తన శరీరం ద్వారా ఏమి చేసుకోవద్దు అంతే. ఆమేన్. అబ్రహాము తన బలము ద్వారా ఏమీ కూడా దీవెనలు పొందుకోవద్దు. అబ్రహాము తన అవయవాల ద్వారా ఏది కూడా సాధించద్దు. అబ్రహాము శరీరము ఉడికిపోవాలా? ఆమేన్. శారా యొక్క శరీరము ఉడికిపోవాలా? డాక్టర్స్ అనాలి అబ్రహాం దేర్ ఇస్ నో హోప్ అనాలి. ఆమేన్. శారా ఎటువంటి పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ లేవు అనాలా? అప్పటిదాకా కూడా ఎల్ షదాయ్ మరుగుపరచబడి ఉంటాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. శరీరము ద్వారా ఏది కూడా సాధించొద్దు అబ్రహాం. ఎప్పుడైతే శరీరము చనిపోతుందో, తాను ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఎల్ షదాయ్ అబ్రహాము జీవితంలో బట్టబయలవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎల్ షదాయ్ బట్టబయలు కావాలి అంటే అబ్రహాము పూర్తిగా నేను ఏమీ చెయ్యలేను, ఆమేన్, నా భార్య ఏమీ చెయ్యలేదు, మా శక్తి ద్వారా మా బలము ద్వారా మేము ఏమీ చెయ్యలేము అనే నిర్ధారణ అబ్రహాము జీవితంలో కలిగినప్పుడే ఎల్ షదాయ్ బట్టబయలవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ అప్పులలో కూరుకుపోయినావా, గర్భఫలము లేకుండా బాధపడుతున్నావా, ఇంటి సమస్యలతో బాధపడుతున్నావా, లాయర్ నోటీస్ ని భర్తకు పంపుతున్నావు, లాయర్ నోటీస్ ని భార్యకు పంపుతున్నావు, ఇంకా నీ కుటుంబం కట్టబడలే, నీ బిడ్డల వివాహాలు కాలే, నీ అనారోగ్యం తొలగిపోలే, అనేక ప్రయత్నాలు ప్రయత్నించి నువ్వు అలిసిపోయిన స్థితిలో ఈ ప్రాంగణంలో ఉన్న ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఎల్ షదాయ్ నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ఎప్పుడు బట్టబయలవుతాడంటే నీవు స్వయంగా ఏమీ చేసుకోనప్పుడే. చప్పట్లు కొట్టండి. నీ సొంత శక్తి ద్వారా, సొంత బలము ద్వారా, సొంత జ్ఞానము ద్వారా, సొంత అహం ద్వారా, సొంత ఆ యొక్క డబ్బు ద్వారా నువ్వు ఏమి చేసుకోనప్పుడే, అన్ని డోర్స్ ద్వారాలన్నీ కూడా మూయబడ్డప్పుడే ఎల్ షదాయ్ యొక్క ద్వారము తెరవబడుతుంది. చాలా మంది కుటుంబ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఇంకా చావవలసిన చావవు కానీ దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు,
అని చాలా మంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా ఈ కుల గజ్జి మాత్రం పోదు క్రైస్తవులకి. ఏ గజ్జి చెప్పరు చూడండి. యేసయ్యని నమ్మినా ఈ కులము కులము కులము, మాది ఈ కులమండి, మాది ఆ కులమండి, మా కొడుకుకి వివాహం జరగాలి, మాది ఈ కులమండి, ఈ కులమొల్లే మాకు కావాలా, ఆ కులమొల్లే మాకు కావాలా. ఈ కుల గజ్జి మాత్రము సావదు కొంతమంది క్రైస్తవులకి, అందరికి కాదు. మనం సచ్చిన క్రైస్తవులమా, బ్రతికిన క్రైస్తవులమా? ఇవన్నీ కూడా మనకున్నాయంటే మనం ఇంకా బ్రతికి ఉన్నామా, చచ్చినమా? ఇవన్నీ మన జీవితంలో చావాలా. యేసయ్యని అంగీకరించిన తర్వాత మనదంతా ఒకటే ఒక కులం. మనది యేసయ్య కులము. చప్పట్లు కొట్టాలా? ఒకవేళ నీ కొడుకుకి ఈ కులం వల్లే కావాలని వెతుకుతూ ఉంటే మనల్ని వివాహం చేసుకోవటానికి యేసయ్యకి ఏ కులం కావాలి? ఇక మరి ఏమున్నది మనకు బ్యాక్గ్రౌండ్ మనల్ని వివాహం చేసుకోవటానికి? మన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ మనల్ని ఆ పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవాలంటే ఆయనకి ఒక కులం కావాలట. ఏంటిదంటే నిష్కలంకమైన కులము, పరిశుద్ధత అనే కులము, మచ్చ డాగు లేని కులము కావాలట. అదే యేసయ్య కులము. గట్టిగా చప్పట్లు కొట్టండి నమ్మినవారు. ఎందుకు నీ జీవితంలో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షదాయ్ ఎందుకు ఇంకా రివీల్ కావటం లేదంటే ఇంకా చావవలసినవి ఏవో ఉన్నాయి నీ కుటుంబంలో. నువ్వు చావవలసినవి చంపుకుంటలేవు కాబట్టి నీ జీవితంలో కార్యం జరగటంలే, నీ కుటుంబంలో కార్యం జరగటంలే, నీ సంఘంలో కార్యం జరగటంలే, నీ పట్టణము ఇంకా శాపం శాపం శాపం. కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి రాత్రి మీటింగ్ ద్వారా ప్రతి కుటుంబాలలో ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. అబ్రహాము జీవితంలో ఎల్ షదాయ్ ఎప్పుడు బట్టబయలైనాడంటే మొత్తము చచ్చిన తర్వాత, శరీరము చచ్చిన తర్వాత, బలమంతా కూడా క్షీణించిన తర్వాత ఐయామ్ ఎల్ షదాయ్ అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు మనం చావాలి. ఆమెన్. చావాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేను నమ్ముతున్నాను అల్ షహోవా మెమ్ దాసియాల, నేను నమ్ముతున్నాను మునుపు ఎన్నడూ కూడా కుమ్మరించని విధంగా మన పట్టణాలలో దేవుడు తన అగ్నిని మహిమను కుమ్మరించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుకోలేకపోతున్నది? ఎందుకు పట్టణాలు కదలించబడలేకపోతున్నాయి? ఎందుకు గ్రామాలు కదలించలేకపోతున్నాయి? ఎందుకు ప్రజలలో దైవిక భయం లేకపోవటానికి కారణం చావవలసినవి ఇంకా చావటం లేదు. ఆమేన్. ఈ మీటింగ్స్ ద్వారా ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి ఉన్న అబ్రహాము శాపము 17వ అధ్యాయంలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. చప్పట్లో 17వ అధ్యాయం దాకా ఎల్ షదాయ్ మరుగుపరచబడి ఉన్నాడు. నిన్నటి దాకా ఎల్ షదాయ్ మీ కుటుంబంలో మరుగుపరచబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. కానీ నేను నమ్ముతున్నాను ప్రతి కుటుంబాలలో, మీ సంఘాలలో, మీ పట్టణాలలో ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈ రోజు దాకా నువ్వు దేవుణ్ణి ఏ కోణంలో చూసినావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. నీ కుటుంబంలో ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. మన పట్టణాలలో ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. చప్పట్లో మొదటి శతాబ్దంలో అపోస్తులు ఎక్కడ అడుగు పెట్టినా
అక్కడ ఉజ్జీవం రగులుకున్నది. పెంతెకోస్తు దినమున మేడగదిలో అభిషేకం పొందుకున్నారా? ఇదిగో గ్రామాలలో పట్టణాలలో అడుగు పెడుతుండగా గ్రామాలు పట్టణాలు గడగడ గడగడ వణికినాయి. 3వ అధ్యాయంలో పేతురు అడుగు పెట్టినాడు. కుంటివాడిని లెగమనగానే లేచి గంతులు వేసినాడు. 4వ అధ్యాయంలో ప్రార్థన చేయగానే భూమి కంపించింది చప్పట్లో. 5వ అధ్యాయంలో ఉజ్జీవమ, 6వ అధ్యాయంలో ఉజ్జీవమ, 7వ అధ్యాయంలో ఉజ్జీవమ, 8, 9, 9వ అధ్యాయంలో టెర్రరిస్ట్ బయలుదేరినాడు. ఆయన పేరే సౌలు. ఆ సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడంటే దమస్కు మార్గంలో దేవుని శక్తి తాకగానే. నేను నమ్ముతున్నాను అంత్య దినాలలో మన పట్టణాలలో సౌలులు పౌలులుగా మారబోతున్నారు. సంఘాలలో సౌలులు పౌలులుగా మారబోతున్నారు. మన రాష్ట్రంపై ఉజ్జీవం రాబోతున్నది చెప్పట్ల. మన రాష్ట్రంలో ఉన్న సౌలులు పౌలులుగా మారబోతున్నారు. మన దేశంలో సౌలులు పౌలులుగా మారబోతున్నారు. అట్టి మహిమ కలిగిన ఆత్మ మునుపు ఎన్నడూ గుమ్మరించని విధంగా మన దేశంపై మన రాష్ట్రాలపై దేవుడు గుమ్మరించబోతున్నాడు. నర్సాపురం పట్టణానికి దేవుని సమయం ఆసన్నమైంది. ఆమేన్. మన భారతదేశానికి దేవుని సమయం ఆసన్నమైనది. చప్పట్లు కొట్టండి. ఇది ప్రవచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. చూడండి, యెహెజ్కేలుని ఆ లోయలోకి తీసుకొని వెళ్ళినాడు. ఎండిపోయిన ఎముకలున్నాయి. అయితే ఆ ఎండిపోయిన ఎముకలకి ఏమి లేదు? జీవం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలి బిడ్డ. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఇప్పటిదాకా క్రైస్తవులు క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉన్నారు, కానీ జీవము లేని ఎండిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నారు. కానీ ముందు రోజులలో ఎండిపోయిన ఎముకలపై దేవుడు జీవాత్మను విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు దాకా క్రైస్తవులు క్రైస్తవ బిడ్డలు ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఒక సైన్యములాగా ఉన్నారేమో. ఆమేన్, ఆమేన్. కానీ మన భారతదేశంపై మన రాష్ట్రాలపై దేవుడు తన జీవాత్మను ఊదబోతున్నాడు. భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎండిపోయిన క్రైస్తవులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఉన్నారు, ఎండిపోయిన క్రైస్తవులు ఉన్నారు. నరసాపురంలో క్రైస్తవులు ఉన్నారు, ఎండిపోయిన ఎముకల్లాంటి క్రైస్తవులు ఉన్నారు. కానీ నేను నమ్ముతున్నాను ఆ ఎండిపోయిన ఎముకలపై జీవము రాబోతున్నది. ఆ ఎండిపోయిన ఎముకలపై దేవుని జీవము రాగానే ఆ ఎండిపోయిన ఎముకలు సైన్యములాగా మారబోతున్నారు. మన దేశంలో మన రాష్ట్రాలలో ఒక సైన్యములాగా లేగబోతున్నారు. ఇది ప్రవచనం. క్రైస్తవులు పిల్లుల్లాగా ఉన్నారేమో కానీ సింహాల్లాగా మారబోతున్నారు. మేడగదిలో పిల్లులలాగా అడుగుబట్టిన అపోస్తలులు సింహాల్లాగా బయటకు వచ్చినారు. కానీ నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడు. ఎల్ షదాయ్ బట్టబయలు కాబోతున్నాడా? పిల్లుల లాంటి స్వభావాలు సింహాల్లాగా మారబోతున్నాయి. ప్రతి పట్టణాలు తగలబడబోతున్నాయి, ప్రతి గ్రామాలు తగలబడబోతున్నాయి. సాతాను దుర్గములు, సాతాను కోటగోడలు, సాతాను సామ్రాజ్యాలు ఇక ముందు రోజులలో కుప్పకూలిపోబోతున్నాయి. అది ఎవరి ద్వారా తెలుసా? పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా కాదా, ఆయా సేవకుల ద్వారా కాదా,
నీ ద్వారా, నీ ద్వారా, ఎస్ నీ ద్వారా, నీ ద్వారా. ఈరోజు నీకు చదువు లేదేమో, జ్ఞానం లేదేమో, పేదవాడివేమో, వెలివేయబడిన వాడివేమో, కానీ బట్టబయలు కాబోతున్నాడు దేవుడు. ఎల్షదాయి బట్టబయలు కాబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈరోజు దాకా పేదరికాన్ని అనుభవించిన, దారిద్రతను అనుభవించిన, వెలివేయబడిన స్థితిని అనుభవించిన, ఒంటరి జీవితాన్ని జీవించిన, నో, ఒక సింహంలాగా లెగబోతున్నావు. ఇక సింహంలాగా లెగబోతున్నావు. పక్కన వారితో చెప్పండి, సింహంలాగా లెగబోతున్నావు. ఎస్ ఎస్. ఇదిగో ఆ లోయలో ఎంటిన ఎముకల దగ్గరికి వెళ్ళిన ఆ జీవాత్మ నర్సాపూర్ పట్టణంలో వచ్చింది. ఎంటిన లోయలోకి వెళ్ళిన ఆ జీవాత్మ నీలో ప్రవహిస్తున్నది రాత్రి. నీ కుటుంబంలో ప్రవహిస్తున్నది రాత్రి. నీ సంఘంలోకి ప్రవహిస్తున్నది. నీ సంఘంలోకి ప్రవహిస్తున్నది. నువ్వు మంటబోతున్నా, నువ్వు మంటబోతున్నా, మంటబోతున్నా.